వందనాలు. మీ అందరూ బాగున్నారండి? ఎవరు దేవునికి ఇష్టంగా ఉంటారో వాళ్ళ జీవితాలన్నీ కూడా మరి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు అర్హత ఇచ్చి, మరి అర్హత లేని వాడికి కూడా దేవుడు సహాయం చేసే వారి ద్వారా దేవుని రాజ్యాన్ని కట్టాలని దేవుడు ఈరోజు మాట్లాడబోతున్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషక్తుడా, నాయన నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో నీ సన్నిధి ఉంచి నడిపించి పరలోక రాజ్యంలో ప్రవేశించు తోడ్పడే అగ్ని మరియు ధూపపీఠం యొక్క మర్మము గురించి నాయన మీరు బోధించినట్టుగా ప్రభా, మీరే అధ్యక్షత వహించి మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాల్సిందని వింటున్న బిడ్డలందరికీ కూడా వారి హృదయాల్లో నూరంతలుగా ఫలించులాగా మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు, ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల్ని యేసునామంలో దూరపరుస్తున్నందుకు, యేసునామంలో మహిమగల నామములో ఈ శక్తిగల నామములో రోమ 16:20 ప్రకారం కాళ్ళ కింద చెదగొట్టి నాకు లోబడండి, దుష్టుని ఎదిరించండి, మీ అద్దరుని పారిపోతాడు అని యాకోబు 4:7 చెప్పినట్లుగా ప్రభు ప్రతి ఒక్కరూ నీకు లోబడి ప్రభా దుష్టుని ఎదిరించే శక్తితో ప్రభా అర్హత కలిగిన నీ వాక్యం అనే ఆయా పాలను తాగడానికి ఈ బిడ్డలకి సిద్ధపరిచి సమస్త మహిమాకర్త ప్రభావాలు మీరొక్కరే పొందుకు వస్తున్నాయి. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2 పేతురు 3 10 నుంచి 11 వచనాలు చదువుకుందామండి. 2 పేతురు 3 10 నుంచి 13 వచనాలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియే దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ లయమైపోవునవి కనుక ఆకాశముల రవులు కొని లయమైపోవునట్టి, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టించు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టించున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టి వారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులను గాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. 14వ వచనం వరకు చదవండి. 10 నుంచి 14వ వచనం వరకు ఇవేంటంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి తోడ్పడే అగ్ని అంటే అభిషేకము మరియు ధూప పీఠము యొక్క మర్మం అన్నమాట. దేవునికి ఇష్టంగా మనం ఉన్నప్పుడు ఆ నీతి రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి దేవుడు ఇచ్చే అర్హతలు ఏంటంటే 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళ కోసం దొంగ వలె రాదు, కానీ సిద్ధపడకుండా ఉన్న వాళ్ళకి అది దొంగ వలె వచ్చినట్టుగా ఉంటది అనమాట. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములన్నీ కూడా మరి గతించిపోతాయి, పంచభూతములు కూడా మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోతాయి అని చెప్తున్నారు. ఇవన్నీ వీటి లయమైపోవును గనుక ఆకాశంలో రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతుల మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టించు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనే ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క పాఠము యొక్క ఈరోజు నేర్పిస్తున్న ఈ పాఠం యొక్క
లక్ష్యం ఏంటంటే 2 లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే అలంకారప్రాయకంగా చెప్పబడిన అగ్ని, అంటే అగ్నితో బాప్తిసం మరియు అగ్నితో తీర్పు యొక్క నిజమైన అర్థాన్ని మనం గ్రహించగలగాలన్నమాట. బాప్తిసం పొందుకుని వారు వారిలో ఉన్న చెడు తలంపులను మరియు అబద్ధ బోధను అగ్ని వంటి వాక్యముతో దహించి వేస్తుంది అనమాట. ఈ అగ్ని వంటి వాక్యము ఏం చేస్తుందంటే అబద్ధ బోధను దహించి వేస్తారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని మార్కు సువార్తలో 7వ వచనంలో ఉన్నది. కాబట్టి వ్యర్థమైన ఆరాధన, మరి అబద్ధ బోధ, మనుషులు బోధ కాకుండా దేవుడు ఏది బోధ చేశారో ఆ బోధ మాత్రమే మనము బోధించాలి. కాబట్టి నేను ఏ సంగతులు మీతో చెప్పానో ఆ సంగతులే మీరు చెప్పండి అని మత్తయి 28వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో ఉంటుంది. ప్రవచనానికి ఆధారంగా ఒక వ్యక్తి అగ్ని తీసుకువచ్చాడు అని విశ్వాసులు గ్రహించాలన్నమాట. 2వ పాయింట్ అనమాట. యేసు 2వ రాకడ సమయంలో మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనం అగ్నితో బాప్తిసం పొందాలి. నీటిలోను అగ్నిలోను దేవుడు బాప్తిసం ఇస్తారని వాక్యం ఉంది. కాబట్టి పాఠ్య ప్రణాళికలో మరి ఏంటంటే 2 పేతురు 3వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల వరకు మొదటి ఆకాశం మరియు మొదటి భూమి అంటే అగ్నిచే దహించబడుతుందంట. మొదటి ఆకాశం మొదటి భూమి ఇప్పుడు మనం నివసిస్తుంది. క్రొత్త ఆకాశం మరియు కొత్త భూమి నీతి గుడారం వాగ్దాన ప్రకారం చేయబడి ఉన్నాం అన్నమాట. కాబట్టి ప్రకటన 8వ అధ్యాయము 5వ వచనంలో మరి కొత్త నిబంధన ప్రవచనం చూద్దాము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో, మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వల్ల కలుగు బాధ తేళ్లు మనుషుని పుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. ఏంటంటే ఫస్ట్ దేవుడు యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క అగ్ని వాక్యం ద్వారా దేవుని యొక్క అగ్ని అభిషేకం వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధత తర్వాతే నాశన పాత్రుడు బయలుపరచబడిన తర్వాతే మరి దుష్టుడు వస్తాడు అన్నమాట. అంతిమ క్రీస్తు వచ్చినప్పుడు 4వ వచనంలో, మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డకైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడను. కాబట్టి దేవుడు మరి అధికారం అనేది దేవుడు ఎలాగిచ్చారంటే 5 నెలల వరకు బాధించడానికి వాటికి అధికారం ఇవ్వబడినాడు. వాటి వలన కలుగు బాధ అంట తేలు మనుషులు పుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉంటది అనమాట. దేవుని మాట వినలేనప్పుడు, దేవుని వాక్యానికి లోబడలేనప్పుడు మరి దేవుడు ఇచ్చిన సూచనలు ఇవి. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో లూకా సువార్త చూద్దాము. 12వ అధ్యాయము 49వ వచనంలో ఏముందో చూద్దాము. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలుగజేయ వచ్చిదనని మీరు తలంచుచున్నారా? కాదు,
భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధముగా ఉందిరని చెప్పాను. ఎప్పుడైతే దేవుడి అగ్ని ఒక ఇంటిలో ఒక మనిషి మీద నీతిగా ఉన్న వాక్యానికి విధేయత చూపిస్తున్న బిడ్డలోని అగ్ని వంటి దేవుడు ఉన్నప్పుడు ఆ ఇంటిలోనంట తండ్రి కుమారుకిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధంగా ఉంటారట. ఎందుకంటే ఇది ఎవరు చేస్తున్నారంటే దేవుడంట నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అని చెప్తున్నారు. అగ్ని అయినా దేవుడు, ఆయన పాదములు అపరించిన పోలి ఉన్నాయి. కాబట్టి ఆ అగ్ని అయిన దేవుడు పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో వాళ్ళు కూడా అగ్నిలాగా ఉంటారన్నమాట. అందువలన వాళ్ళు దేవునితో వాళ్ళు ఉండే మనుషులు కాబట్టి దేనికి వాళ్ళు రాజీ పడరు. దేవుని విషయంలో వాళ్ళు రాజీ పడరు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇప్పటి నుండి ఇక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును, ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందురు. విరోధం అనేది అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు కుదరదు. కాబట్టి దేవుని సంబంధికి లోక సంబంధికి పొత్తు కుదరదు. ఇటు లోకము దేవుడు ఉంటే వాళ్ళు విరోధంగానే ఉంటారు, వాళ్ళకి పడదు. దేవుని మాటే వింటున్న వాళ్ళతో దేవుడు ఏం చేస్తున్నారంట, నేను అగ్ని వేయవచ్చి తిని, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇది వరకే రగులు కొన్ని మండవలని ఎంత కోరుచున్నాను అని చెప్తున్నారు. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితనని మీరు తలంచుచున్నారా అని 51వ వచనంలో చెప్తున్నారు. లూకా 12వ అధ్యాయము 51వ వచనం. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా ఉంటారో భేదం అనేది ఉండదన్నమాట. కాదు, భేదమనే కలుగజేయవచ్చి తిని మీలో చెప్పుచున్నాను. భేదం ఎప్పుడు వస్తుంది అంటే దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా ఉన్న వాళ్ళతో దేవునికి ఇష్టం లేని వారు, లోకము దేవుడు ఉన్నవాళ్ళు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేని వాళ్ళు ఉంటే అలాంటి భేదము ఉద్యోగంలోనేంటి, కుటుంబంలోనేంటి, దేశంలోనేంటి, మరి దేవుడు అలాగా చేయడానికి నేను వచ్చాను అని చెప్తున్నారు. అగ్ని వేయవచ్చి తిని. ఇక్కడ ఏంటంటే యేసయ్య భూమి మీదకి అందుకు వచ్చారు. మొదటి పాయింట్ చూద్దాము. అలంకారప్రాయమైన అగ్ని అంటే వేడి లేకపోతే కాలిన గాయాలు వ్యాపించి శుద్ధి చేయడానికి వాడతారు. అవి ఏంటంటే దహించి వేస్తాయి, అలంకారప్రాయమైనవి. మరి పాత నిబంధన ప్రవచనం ప్రకారము యెషయా 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు చూద్దాము. పాత నిబంధన ప్రవచనము. ఈ అగ్ని అంటే, అలంకారమైన అగ్ని అంటే ఏంటి అని మనం చూద్దాము. పాత నిబంధన ప్రకారము యెషయా 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. అప్పుడు ఆ సెరూపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మీ నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని.
అంతటి నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. దేవుడే ఎవరైతే వాక్యానికి లోబడకుండా ఉంటారో వారు కన్నులు మూయించమని చెప్తున్నాడు. ఇక్కడ కన్నులతో వాళ్ళు చూస్తూ ఉంటారు దేవుడు చేసిన కార్యాలు మన జీవితాల్లో, ఇతరుల జీవితాల్లో, ఎన్నో కుటుంబాల్లో, సొంతంగా వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలన్నీ చూసి కూడా వారి వాక్యానికి లోబడకుండా, దేవుడి ప్రణాళికని గ్రహించకుండా, దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడే మీ హృదయ వాంఛను నేను తీరుస్తాను అని చెప్తున్నారు. దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడి కార్యాలు చేసే దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తివంతుడు. మనం ఇంట్లోని మన పిల్లలు మాట వినకపోతే మనం చేస్తామా? వాళ్ళు ఏదైనా అడిగితే మనం ఇస్తామా? ఇవ్వం కదా. మనకు అర్హత లేకపోయినా, పిల్లలకి కానీ మనకు కానీ అర్హత లేకపోయినా ఏదైనా పొందుకోవడానికి వీలవుతుందా? చదువుకోలేకుండా, ఉద్యోగానికి అర్హత లేకుండా జాబ్ వస్తుందా? మరి అలాగే ఇది కూడా దేవుడు ప్రేమను అందుకోవడానికి, దేవుని దగ్గర నుండి దీవెన పొందుకోవడానికి, మనం చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హతలు అనేవి ఉన్నాయి. దేవుడు కూడా ఎంతో దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కానీ వాళ్ళు పట్టించుకోకపోతే, దేవుని విషయంలో మనుషులే పట్టించుకోరు. ఈ మనుషులు బాధ పెడితే వాళ్ళే మాట్లాడడం మానేస్తారు. కానీ దేవుడు ఇక్కడ ఎలాగా బాధపడి ఆయన ఏం చేస్తున్నారో మరి మనం చూస్తే, హృదయం అంట క్రొవ్వు చేసి వారి చెవులు మందపరుస్తాడట, వారి కన్నులు మోయించమని చెప్తున్నాడు. కాబట్టి పాత నిబంధన ప్రవచనం ప్రకారము ఇలా జరిగింది. అప్పుడు ఇక్కడ యెషయా చెప్తున్నాడు. యెషయాని తను పాపంతో ఉన్నప్పుడు తన నోటిని ఎలాగా పరిశుద్ధపరిచాడు దేవుడు అనేది ఇక్కడ ఉంది. మన నోటిని కూడా పరిశుద్ధపరుస్తారు. మనం మాట్లాడుతున్న అబద్ధాలు, ఎక్కువ మాట్లాడేది అబద్ధాలు, బూతులు, కృతజ్ఞత లేని మాటలు, అవిశ్వాసమైన మాటలు. కాబట్టి యెషయా కోసం దేవుడు ఆ దూత వచ్చి ఏం చేసిందంటే, ఆ బలిపీఠం నుండి వచ్చి కారు మన పట్టకారు పొయ్యి దగ్గర పట్టకారు ఉంటుంది కదా, అలాంటి పట్టకారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాను. అగ్ని అనే వాక్యం అన్నమాట. ఆ నోటికి తగిలించగానే, ఇది నా పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం తింటామో, ఆత్మీయ ఆహారాన్ని మనం తింటామో, ఆకలి కూడా వేయదు. ఆత్మీయ ఆహారం అన్నమాట. శరీర ఆహారం 3 పూటలు తిన్నా మళ్ళీ ఆకలేస్తుంది. కానీ ఆత్మీయ ఆహారం మనం తిన్నప్పుడు మనలో ఎంతో ఆరోగ్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. మరి ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా, అలా ముఖంలో కూడా దేవుని యొక్క వెలుగు ఉంటుంది. మన వెలుగుని లోకానికి ప్రకాశించేవారిగా కూడా మనం ఉండగలము. వెంటనే దేవుడు ఏం చేశారంటే, ఆ పెదాలని, అటువంటి పాపముతో ఉన్న మనలాంటి పెదాలని మనం కూడా వాక్యము తినడానికి ఇష్టపడితే, యెషయా ప్రవక్త లాగే యెషయాకి ఏ విధంగా దూత ప్రత్యక్షమయ్యి మరి ఆ కారుతో తెచ్చే అగ్నిని మరి పెదవులకి తాకేలా చేసిందో, అలాగా చేసినప్పుడట నీ దోషము తొలగిపోయాను, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోనని ప్రభువు సెలవీయగా వింటిని. దేవుని స్వరం వింటున్నాడు. ఆ దూత అలాగే చెప్పగానే తనకు పాపములు ఎప్పుడైతే విడుదల వచ్చిందో
స్వరము వినడం స్టార్ట్ అంటే ఆ చెవులు మందంగా లేవు, దేవుడు మాటలు వినబడుతున్నాయి అన్నమాట. ఇక్కడ పాపం ఈ వాక్యం అనే అగ్ని ద్వారా ఎప్పుడైతే విడుదల వచ్చిందో ఇక్కడ స్వరము కూడా వినబడుతుంది. ఆ స్వరం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నారు? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతట నేను చింతగించము నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్టనుము, మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకునకుందురు అని కొంతమందికి చెప్పడానికి మనం కూడా దేవుని స్వరం వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు ఎప్పుడు వస్తుంది అంటే వాక్యాన్ని తింటే వస్తుంది. వాక్యం చదివేసి విడిచిపెట్టేయడం కాదు, అర్థం అవ్వాలి, అది హృదయంలోనికి వెళ్ళాలి, ఆ పశ్చాత్తాపం పడాలి. అప్పుడు ఆ పాపం నుండి, ఆ దోషం నుండి ఆ దూత ఎలా విడుదల ఇచ్చిందో అలాగే దేవదూతలు మన దగ్గరకు వస్తాయి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతలు కాపుదలు ఉండి నడిపిస్తాయి అని ఉంది వాక్యంలో. వాళ్ళంటే మీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు అని ఉంది. అలాంటి దేవదూతలను దేవుడు మనకి ఇచ్చారు. మనం ఆ విధంగా మనం దేవదూతలు ఎప్పుడు వస్తారంటే మన ఇల్లు ఒళ్ళు పరిశుద్ధంగా ఉంటే, మన మాటలు మన హృదయం పరిశుద్ధంగా ఉంటే, ప్రార్థన చేస్తే వెంటనే ఆ వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థమవగానే సరి చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సరి చేసుకున్న వెంటనే స్వరం వినబడుతుంది. నేనున్నాను ప్రభా, ఇదిగో ఆ బిడ్డలు నశించిపోతున్నారు, నా కుటుంబం నశించిపోతుంది, నా సంఘం నశించిపోతుంది, నా దేశం నశించిపోతుంది అని చెప్పి వాళ్ళకి ఈ మాటలు చెప్పడానికి దేవుడు పంపిస్తారనమాట. కొన్ని మాటలు చెప్తారనమాట. ఇక్కడ యెషయాకి ఈ విధంగా చెప్పమని చెప్తున్నారు. 9వ వచనం, యెషయా 6:9 వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. నీకేదైనా పని చెప్పారా దేవుడు? అది నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడు పని, నేను యేసే మన కోసం ప్రాణం పెట్టారు కదా, నువ్వేం చేసావు నా కోసం అని అడిగితే, నీకు అన్ని బట్టలు, ఉద్యోగము, లేకపోతే మంచి భర్తని, ఇంటిని, ఒక కుటుంబాన్ని, నీకు పోషణ అన్ని కూడా ఇచ్చినప్పుడు నువ్వు నా కోసం నువ్వేం చేసావు అని మనం చనిపోతే దేవుడు తీర్పు దినాన 1 కొరింథీ 5:10 ఉంటుంది, నువ్వు శరీరంతో జరిగించినవి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవ్వాలి అని ఉంటుంది. మంచి చెయ్యి, నువ్వు చెడు చెయ్యి, అన్నిటికీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అప్పుడు ఇవ్వడానికి ముందుగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి నువ్వేం చేసావని అడిగినప్పుడు దేవుడు స్వరం నువ్వు వినలేకపోతే, అవి మందంగా ఉన్నాయి అనుకో, నువ్వు వినలేవు కదా. వాక్యం చదవకపోతే అగ్ని అయిన దేవుడు నీ ఒంట్లో ఉండి ఆ మంట కలిగించాడు కదా. ఒకరి కోసం కన్నీరు, వేదన, దుఃఖం, నా గ్రామం నశించిపోతుంది, నా దేశం నశించిపోతుంది, నా కుటుంబం నశించిపోతుంది అనే వేదన ఉండదు కదా. ఒక ఇంట్లో 2కి పడుతుందట, 3కి పడదంట. మరి అలా పడుతున్నప్పుడు నువ్వు ఏడ్చుకొని కూర్చుంటున్న వారి శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారి తీస్తుందని, ఆత్మానుసారమైన దుఃఖము సమాధానము జీవమని, శరీరానుసారులు ధర్మశాస్త్రం లోబడరు, వారు లోబడలేరారు అని ఉన్నది. దేవుని సంతోష పెట్టలేరు. దేవుని ఎప్పుడు సంతోష పెడతాము? ఆయన సంతోష పెట్టినప్పుడే ఆయన మన హృదయం వాంఛను తీరుస్తారు. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అంటున్నారు. అప్పుడు నీ పరలోకం తెలిసి నీకు ఏది కావాలని చెప్తున్నారు. కాబట్టి దేవుడికి ఇష్టంగా మనం ఉండాలని దేవుడి మాటలు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందరు గాని గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరు గాని తెలుసుకొనకుందరు. అంటే గ్రహింపు శక్తి ఉండదు. దేవుని మాటలు వినే గ్రహింపు శక్తి లేకపోతే ఇంకా చదువుకున్నా సరే చదివింది కూడా గ్రహింపు శక్తి ఉండదు. అలాగే ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పినా సరే, ఇది తెచ్చిపెట్టానంటే వాళ్ళు తెచ్చిపెట్టడానికి ఒక 10 రోజులు పడుతుంది. ఇంట్లో భర్త అయినా సరే, భార్య అయినా సరే, ఇంట్లో నాకు ఇవి తెచ్చిపెట్టాను భర్తకు చెప్తే అవి 100 సార్లు చెప్తేనే కానీ తెచ్చిపెట్టలేని పరిస్థితి. అంటే గ్రహింపు శక్తి ఉండదు, ఎదుటి మనిషి బాధ ఏంటండి. అలాగే ఉద్యోగులు కూడా అక్కడ చెప్తున్నప్పుడు వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకోరు.
వాళ్ళు డాక్టర్లు అవని, లేకపోతే ఇంజనీర్ అవని, లాయర్ అవని, ఏదైనా సరే న్యాయం సరిగ్గా తీర్చలేరు. సత్ప్రవర్తనతో మరి వాళ్ళు సత్కార్యాలు ఓపికతో చేయమనుంది వాక్యం. అలా ఓపిక అనేది వాళ్ళు మరి ఉండదు, ఎదుటి వాళ్ళు కూడా ఉండకుండా అయిపోతుంది. ఎందుకంటే గ్రహించే శక్తి లేనప్పుడు వాళ్ళు గ్రహించలేరట. నిత్యము చూస్తుంటారు కానీ వాళ్ళకి తెలుసుకోలేరు అనమాట. ఎదుటి మనిషి అంత బాధగా ఉన్నా సరే, అయ్యో నా వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఇలా నష్టం జరిగింది కుటుంబంలో, లేకపోతే ఉద్యోగంలో, ఇంకోసారి నేను చేయను అనే పరిస్థితి వాళ్ళకి నిత్యము చూస్తున్నా సరే వాళ్ళు తెలుసుకోలేరు అనమాట. అందుకే నేను నీతో బ్రతకలేమని చెప్తుంటారు కొంతమంది అలాగా బ్రతకలేమని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మనుషులు. భర్త అవని, పిల్లలవని, ఎవరైనా ఆ ఉద్యోగం అమ్మని, ఏదైనా సరే, చదువు అవని, ఇంకా నేను చదవలేనని చదువులు విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే నిత్యము చూస్తుంటారు కానీ వాళ్ళు తెలుసుకోగలంట. కాబట్టి వారికి ఇలా చెప్పు, దేవుని మాట వినకపోతే వారి కన్నులతో చూసుకోడా, చెవులతో విని కూడా హృదయంతో గ్రహించలేరు. మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు వాళ్ళ మనసు కూడా ఇంకా మారదు, మారు మనసు రాదు. వాళ్ళు అలా పొందకపోనట్లు ఈ జన్లో హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయిస్తానని చెప్పి దేవుడు అని అప్పచెప్పాడు అక్కడ దేవుని బిడ్డ అయినా మరి యెషయాకి. నేను ఎవరిని పంపేదనంటే మా నిమిత్తము నేను వెళ్తానని చెప్పినది. యెషయా లాగా మనం కూడా నేను దేవుని మాట విని నా కుటుంబం కోసం దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరి భూలోకంలో అది ఎక్కడైనా సరే, దేశంలో, ప్రపంచంలో అది ఎక్కడైనా సరే మనం ఏదో విధంగా దేవుడు తండ్రి ప్రణాళికని మనం నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నారు. అందుకని యెషయాని శుద్ధీకరించాడు దేవుడు. మనలో కూడా ఆ విధంగా శుద్ధీకరించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మరి ఇంకొక వాక్యం చూద్దాము. ఇర్మియా 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. 5వ అధ్యాయము 14వ వచనం. కావున సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్టు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఏం చెప్తున్నారంటే, నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగా ఉంచుతున్నాను అంటున్నాడు ఆయన. మన మాటలు ఎలా ఉండాలంట, దేవుని వాక్యంతోనే అగ్నిగా కాల్చేటట్టు ఉండాలి. ఆ కాల్చబడితేనే పరిశుద్ధత అనేది ఆ మనిషికి వస్తుంది. మరి మట్టిలో ఉన్న బంగారాన్ని కాలిస్తేనే కదా అది మంచి షేప్ వస్తుంది, ఒక విలువైన వస్తువుగా. దాన్ని చూస్తే ఎంత చక్కగా ఎన్ని షేపుల్లోనైనా చేసుకొని మరి దానికి ఆ పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక విలువ ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే మనం కూడా మట్టి నుండి మనం వచ్చాం కాబట్టి మనం కూడా అలాగ అగ్ని వంటి ఆ వాక్యం అంటే మన నోట్లో ఉండాలట. అంతేగాని బూతులు, శాపనార్థాలు, మరి అబద్ధాలు, కృతజ్ఞత లేకపోవడం అనేది ఉండకూడదు. ఆ వాక్యమైన అగ్ని ఉండాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే ఇర్మియా 5వ అధ్యాయం చూద్దాము. 5వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు చూద్దాం. 1 నుండి 13 వచనాలు. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనిడి, దాని రాజ్య వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించచ్చు, నమ్మకముగా నుండు యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపచేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడ నొల్లక ఉన్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. నేను ఇట్లనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు.
ఘనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాటలాడేదను. వారి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే ఇందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడునో తప్పకుండా వారు కాడిని విరిచేవారుగాను కట్లను తెంపుకొని వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును. వాటిలో నుండి బయలుదేరి ప్రతి వాడును చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించడను. వారు వ్యభిచారము చేయొచ్చు, వేశ్యల ఎండలో గుంపులు కుడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి సకలించుచు అట్టి కార్యముల బట్టి నేను దండింపకుందునా, అట్టి జనం మీద నా కోపము తీర్చుకొనుకుందునా. ఇదే యెహోవా వాక్కు. దాని ప్రకారము లెక్కి నాశనము చేయుడి, అయినను విశేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులు బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చేవాడి వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగునని చెప్పుదురు. వాక్యాన్ని మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది. దేవుని దగ్గర తిరగబడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. లోకానుసారంగా ఉండి కృతజ్ఞత దేవుని ఎల్ల, మనుషుల ఎల్ల, సేవకుల ఎల్ల లేనప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు దేవుని సంఘంలో కూర్చొని దేవుని దగ్గర భోజనప్పుడు ఇరిమియా చూద్దాము. ఇరిమియా ఎప్పుడే మనం గ్రహిస్తామంటే ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. వాక్యము ఎప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆ వాక్యం పట్టుకొని ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా వాక్యం అనే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యం పట్టుకొని దేవుని సన్నిధిలో పర్సనల్గా కూర్చోవాలి. దేవుడికి నువ్వు మొరపెడితే ఈ వాక్యం అంతా ఏ విషయంలో నువ్వు తిరగబడుతున్నావు, ఏ విధంగా ఉంటామని మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు సరి చేసుకున్నప్పుడే ఆయన స్వరం వినగలవు. దేవుని రాజ్యాన్ని నువ్వు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచగలవని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే అలంకారప్రాయమైన అగ్ని. ఆ అగ్ని అనే వాక్యము గురించి దేవుడు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 42వ వచనం 42వ అధ్యాయం చూద్దాము. యెషయా 42వ అధ్యాయము. అన్ని మీరు నోట్ చేసుకొని చక్కగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మీకు అర్థమవుతాయి. దేవుడు మాట్లాడకపోతే మనం బ్రతకలేము. దేవుడు మాట్లాడితేనే మనం బ్రతుకుతాం. మనుషులు మాట్లాడితే మనం బ్రతకము. మనుషులు మాట్లాడడం వల్ల మనం దేనికి పనికిరాము. కానీ దేవుడి మాటలు అవి అగ్ని వంటివి అని, బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది అని వాక్యం. మన హృదయమైన బండని బద్దలు కొడుతుంది. ఆ కఠినమైన హృదయాన్ని, గ్రహింపలేని హృదయాన్ని బద్దలు కొట్టే వాక్యాన్ని దగ్గర మనం కూర్చోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం నాకు అర్థం కావట్లేదే అని మొరపెట్టాలి. యెషయా 42:25 వచనం చూద్దాము. కావున వాని మీద తన కోపాగ్నియు
యుద్ధ బలమును కుమ్మరించెదను, అది వాని చుట్టూ అగ్ని రాజు చేసెను, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనును గాని వాడు మనసును పెట్టలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎటువంటి శ్రమలు, ఎటువంటి పనిష్మెంట్స్ దేవుని మాట వినకపోతే వచ్చినా వాడు మనస్సు పెట్టుకోలేదట దేవుడి మీద. ఎందుకు ఇలాగ అవుతుంది అని దేవుని దగ్గర కూర్చోట్లేదు, దేవుని దగ్గర రావట్లేదు అని దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా చూద్దాము. మలకి 3వ అధ్యాయం, మలకి 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూద్దాము. మలకి 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎలా సరి చేసుకుని సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుడు దొంగలా రాడు. ఎవరైతే సిద్ధంగా లేరో వాళ్ళ దగ్గరికి దొంగలా వస్తారనమాట. మలాకి 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దూత అంటే సేవకులు దూతలుగాను ఆయన అగ్ని జ్వాలలుగాను వాడుకుంటానని ఉంది వాక్యం. దేవదూతలుగా సేవకుల్ని దేవుడు అప్పచెప్తారు. మరి వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఆత్మీయ నేత్రాలతో దేవదూతగా సేవకులు ఉన్నట్టు చూపిస్తారు. జొన్నగుడ్లో నేను వాక్యం చెప్తున్నప్పుడు ఒక అమ్మాయి దేవుని ఆత్మతో నింపబడి ఆమె దేవదూతగా నన్ను చూడడం జరిగింది. తర్వాత దేవుడు ఆ వాక్యం ఏంటి ప్రభా, దేవదూతగా అమ్మాయి చూసిందంట, ఆ వాక్యం ఎక్కడుంది ప్రభా అని నేను అడిగినప్పుడు దేవుడు ఆ మాట చూపించారు నాకు. ఎప్పుడంటే 10 సంవత్సరాల క్రితం మాట మీకు చెప్తున్నాను. అది దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఆ మాట ఎక్కడుందో కానీ దేవుడే గుర్తు చేయాలి నాకు ఇప్పుడు కూడా. ఇదిగోండి హెబ్రీ 1వ అధ్యాయం 7వ వచనం. అనుక్షణము దేవుడు మాట్లాడేది, నేను చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకము చేస్తాను అని యోహాను 14వ అధ్యాయం ఉంది. అది కూడా మీకు చెప్తున్నాను. చూద్దాము. హెబ్రీ 1:7. ఆమె దేవదూతగా చూసినప్పుడు దేవుడు ఏంటి ప్రభాని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ మాటలు చూపించారు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. తన సేవకులను అగ్ని జ్వాలలుగా వాడుకుంటారట. తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. మనము ఏంటంటే సేవకులు ఎలా ఉండాలంటే దూతల్లాగా అనేకమైన బిడ్డల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లే వాళ్ళగా మనం ఉండాలి. అలా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి మలకి 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో అగ్ని గుండము వంటి నియమింపబడిన దినం అన్నమాట. గర్విష్ఠులు అందరూ మరియు దుర్మార్గులను అందరూ నుండి అంటే అగ్నితో తీర్పు తీర్చబడదురు. దానిని నామమందు భయభక్తులు గలవారు నీతి సూర్యుని చేత స్వస్థపరచబడదురు. కాబట్టి నిబంధన దూత అంటే వాక్యం అనే ఆ సబ్బు పట్టుకొని ఏం చేస్తుందంటే ఆ వాక్యం ద్వారా దేవుని నామందు భయభక్తులు నేర్పిస్తుందంట. ఆ దూత ద్వారా సబ్బు పెట్టి ఆ ఒళ్ళంతా కడుగుతారు బాప్తిస్మ ఇచ్చే వాళ్ళకి.
ప్రతి వారం కూడా ఆ సబ్బుతో కడుగుతారు, వాక్యమైన సబ్బుతో. హిస్సోపుతో నన్ను కడగండి ప్రభా అని 51వ కీర్తనలో దావీదు దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగా దేవుడు అలాగే దీవిస్తారనమాట. మొదటి రాకడ సమయమందు ఎలా నెరవేర్పు జరుగుతుందంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు అగ్నితో బాప్తిస్మ ఇచ్చాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చూద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చూద్దాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. కాబట్టి ఎప్పుడైతే సేవకుల్లో ఆ దేవదూత ఉంటుందో అగ్నితోను మరి నీటితోను కూడా ఏసే వాళ్ళ ఉండి బాప్తిస్మ ఇస్తారనమాట. ఏసయ్యే ఇస్తారు అగ్ని బాప్తిస్మ. నువ్వు ఎప్పుడైతే లోబడతావో, అర్హత కలిగి బాప్తిస్మానికి నిలబడతావో, అప్పుడు దేవుడు అటువంటి బాప్తిస్మ ఇస్తారట. ఏం చెప్తారు? అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను. పరిశుద్ధాత్మ మరి ఎవరైతే బాప్తిస్మ తీసుకుంటారో, బాప్తిస్మ అనే వరము పుచ్చుకుంటారో అని ఉంటుంది. ఇక్కడ అగ్నిలోను మరి పరిశుద్ధాత్మతోను బాప్తిస్మ తీసుకుంటారని ఉంది ఇక్కడ. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా, లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనంలో కూడా అటువంటి మాట ఉంది. యేసు అగ్నివేయ వచ్చెను, అగ్నితో బాప్తిస్మ ఇచ్చుట. అంటే ఏంటంటే, నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం భూమి మీద లూకా 12వ అధ్యాయము 49వ వచనము, నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలని ఎంతో కోరుచున్నాను. ఈ అగ్ని బాప్తిస్మ, ఈ వాక్యమైన అగ్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్మ, ఇదే ఇలాగా అగ్నివేయ రావడానికే దేవుడు వచ్చారనమాట. ప్రతి ఒక్కరు కూడా అలాగా మండే అగ్నిగా ఉండాలని దేవుడు అందుకు వచ్చారనమాట భూలోకానికి. ఈ పాపం, శాపము మరి ఇవన్నీ కూడా దహించవేయబడతాయి దాని ద్వారా, అలాంటి మనుషుల ద్వారా. అలాగ దేవుడు యెషయాని ఏర్పాటు చేసుకున్నట్టు మనల్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ బలమైన ఆహారము దేవుని బిడ్డలకి ఏంటంటే, హెబ్రీలో ఉంటుంది ఏంటంటే, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు అని ఉంటుంది అక్కడ. ఎందుకంటే మీకు జ్ఞానేంద్రియాలు లేవు కాబట్టి, మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి వచ్చి ఉండగా మీకు మొదటి 3 పాఠాలు మీకు మరలా బోధించవలసి వచ్చేదని ఉంది. కాబట్టి అగ్ని వంటి ఈ వాక్యం ఏంటంటే, పాలు తాగే పరిస్థితుల్లో అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళకి, నీతిగా ఉన్న వాళ్ళకి, లోకాన్ని విడిచిపెట్టి ప్రత్యేకించబడిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు అర్థం కాలేకపోతే ఇర్మియా 33:3లో ఉంది కదా, అలా మొదలుపెట్టినప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని మీకు అర్థం చేయను గాక. దేవుని నామ స్తోత్రం. అయితే ఇక్కడ యోహాను 17వ అధ్యాయము 17వ వచనంలో కూడా, యోహాను సువార్త తీయండి 17వ అధ్యాయము 17వ వచనంలో కూడా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, ఈ వాక్యమే సత్యము. ఎప్పుడైతే అలాగ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము ఈ రెండు జరిగిన తర్వాత మరి దేవుడు ఏం చేస్తారట, వాళ్ళని సత్యమందు ప్రతిష్ఠ చేస్తారట. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము.
సత్యం అనే వాక్యంలో ప్రతిష్ట చేసినప్పుడు వాళ్ళ వాక్యానికి లోబడే ఉంటారు. దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి జీవితాంతము కూడా వాళ్ళ లోబడే ఉంటారు. అలా ప్రతిష్టత అనేది దేవుడు చేస్తారట ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉంటారో. అలాగే 1 తిమోతి గ్రంథంలో కూడా అటువంటి మాటని చూద్దాము. వాక్యం వల్ల వారు ప్రార్థన వల్ల ఎలాగా, ఆ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఎలా మనం బలపడాలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఏలైనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడును. మనం తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా సరే వాక్యం పట్టుకొనే ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన చాలదు. ఎందుకంటే ఫలానా సెక్షన్ ప్రకారము ఇలా శిక్ష నుంచి 102 ఉందనుకోండి, ఆ సెక్షన్ 102 ప్రకారము ఇలాగ జైలు శిక్ష అని అంటారు. అలాగా మరి ప్రిస్క్రిప్షన్లో కూడా ఏ మందులు చీటీ రాస్తారో దాన్ని బట్టి ఆ మెడికల్ స్టోర్లు ఎలాగిస్తారో అలాగే ఒక సెక్షన్ అనేది వాక్యం అనమాట. మనం అంటే దానికి జాబ్ రావాలంటే శిక్ష ఎలాగైతే కోర్టులో లాయర్ వేస్తారో, జడ్జి వేస్తారో, లాయర్ చెప్పినప్పుడు సెక్షన్స్ వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ తప్పులను బట్టి, వాళ్ళు చేసిన పాపాలను బట్టి ఎలాగైతే సెక్షన్తో మాట్లాడతాడో అక్కడ లాయర్ జడ్జి దగ్గర ఆ ముద్దాయి విషయంలో, అలాగే మనం ప్రార్థన విషయంలో కూడా, ప్రార్థనలో కూడా ఈ బైబిల్లో ఉన్న సెక్షన్స్ పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే విడిపిస్తారు. ఆ సత్యమందు ప్రతిష్ట చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుని సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడును. అలా సత్యమందు ప్రతిష్ట చేయబడిన వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తే అది పరిశుద్ధపరచబడి మరి తినడానికి యోగ్యంగా తయారవుద్దట. ఏలైనగా అది దేవుని వాక్యం వల్ల ప్రార్థన వల్ల పవిత్రపరచబడును. మనం తిన్న ఆహారం కూడా పరిశుద్ధంగా మారాలి అంటే దేవుడు ఈ విధంగా చేయమని చెప్తున్నారు. ఎప్పుడైతే సత్యంలో మనం ప్రతిష్ట చేయబడతామో, సత్యం అనే వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, అందరూ ప్రార్థన చేస్తే అవదు. మరి యెషయా 1:15 ఉంటుంది కదా, నువ్వు బహుగా ప్రార్థన చేసిన వినను అని. యాకోబు 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది, నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది అని ఉంటుంది. అది ఏంటంటే పరిశుద్ధత ఉంది, సత్యమందు ప్రతిష్ట చేయబడిన వారే ప్రార్థన చేస్తే అలా జరుగుతుంది. జాబ్లు అలాగ వస్తాయి, అది పవిత్రపరచబడుతుంది. అలాగే యోహాను సువార్త 15:3 వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుడు మరి ఆ విధంగా చేసినప్పుడు పరిశుద్ధత, పవిత్రత అనేది మన దేవుని రాజ్యానికి రావడానికి అటువంటి పవిత్రత అనేది దేవుడిస్తారట. మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో కూడా సత్యం వలనైన నిజమైన బాప్తిస్మ అంటే ఏంటో చెప్తున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము 27-32 వచనాలు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను కూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపాను. ఏం చేశారు? మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నింటిలోనూ తన్ను కూర్చిన వచనాల భావం అనేది దేవుని గురించి తెలియపరిచారు వీళ్ళు. అయితే ఎప్పుడైతే సత్యంలో ప్రతిష్ఠించబడ్డారో ఈ భక్తులు, ఆ వచనాల భావము, దేవుని యొక్క లేఖనాల భావము కూడా తెలియపరచగలిగారంట. మనం కూడా వాక్యమనే అగ్ని నోట్లో ఉన్నప్పుడు ఇతరులకి ఆ భావాన్ని ప్రతిష్ఠ చేయగలమంట.
ఇంకా 32వ వచనం కూడా చూసి అగ్ని యొక్క తీర్పు ఎలా ఉంటుందో అది చూసి ముగించేసుకుందాం. తర్వాత మిగిలిన పార్ట్ మళ్ళీ దేవుడు మరి అవకాశం ఇస్తే మరి దేవుడు మాట్లాడడానికి అవకాశం అనుమతిస్తే దేవుడు మరి మాట్లాడడానికి జరుగుతుంది. అయితే యోహాను సువార్త 32వ వచనం చూద్దాము. ఇప్పుడు లూకా 24-27 చూసాము, 32 చూడలేదు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండా లేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. యేసయ్య మరి చనిపోయి లేచినప్పుడు ఎమ్మై గ్రామంలో ఉన్నప్పుడు మరి అక్కడ ఒక విషయం జరుగుతుంది. దేవుడు మరి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య అని వాళ్ళు గ్రహించలేనప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చెప్తున్నారనమాట. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండా లేదా అని ఒకరితో ఒకటి చెప్పుకుంటున్నారంట. కాబట్టి దేవుడు మనలో ఉన్నప్పుడు మన వాక్యము దీని ముందు వచనాల్లో చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. సమయం లేదు కాబట్టి అది వివరించట్లేదు. దీని ముందు వచనాలు మీరు చూడండి. దేవుడు ఎమ్మై గ్రామంలో కొంతమంది బిడ్డల్ని కలిసినప్పుడు వాళ్ళు దేవుని గుర్తించరు. తర్వాత బాప్తిస్మం యేసే శరీరం రక్తం తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడినప్పుడు అప్పుడు ఈ 32వ వచనం ద్వారా గుర్తిస్తారనమాట. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు ఆ లేఖనములు అంటే దేవుని వాక్యం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు, దేవుడు చనిపోయి మళ్ళీ తిరిగి లేచి ఆ గ్రామంలో వాళ్ళతో ఉన్నప్పుడు అసలు యేసయ్య ఆయన అని పక్కన ఉన్న వాళ్ళే గ్రహించలేకపోయారు. అలాగే మనలో కూడా గ్రహించలేరు, మన ఇంటి వారు కూడా గ్రహించలేరు, మనం ఎక్కడికి వెళ్ళినా గ్రహించలేరు. కానీ ఎప్పుడు గ్రహించారంటే ఆయన శరీరము రక్తము తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు ఈ మాట గ్రహించారనమాట. అప్పుడు వారు ఆయన త్రోవలో మనలో మాట్లాడచ్చు, లేఖనములు మనకు బోధించినప్పుడు మన హృదయంలో మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇలాగా దేవుడు మన నేత్రాలు తెరుస్తారు, ఆ హృదయాన్ని, ఆ క్రొవ్విన హృదయాన్ని బాగు చేస్తారనమాట. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ పాటించి దేవుడు ఏం చెప్తున్నారో ఆ వాక్యానికి మనం లోబడినప్పుడు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు ఏంటంటే వాళ్ళ క్రియలు చెడ్డవు కనుక వాళ్ళు గ్రహించలేరు, వెలుగు దగ్గరికి రాలేరు. వెలుగు లోకంలోనికి వచ్చిన గాని అంటే యేసయ్య లోకానికి వచ్చి వాక్యాన్ని నేర్పించారు. ఆయన రోల్ మోడల్కి వచ్చి ఆయన మహిమనంతటిని విడిచిపెట్టి మన రూపము ఆయన అంటే ఆయన రూపంలో మనల్ని చేసి, నాకు మీకులాగా ఏ మహిమ లేదు కాబట్టి మీరు కూడా నాలాగే మీరు కూడా చేయగలరు, నన్ను పోలి మీరు నడవండి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి దేవుడు వెలుగు లోకంలోనికి వచ్చాను. ఆ వెలుగుకు అర్థం ఏంటంటే దేవుడు అనమాట. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు నువ్వు కూడా వెలుగుగా ఉంటావు. నేను కూడా బాప్తిజం ఇచ్చినప్పుడు రూతు తమ్ముడు పేతురు, ఆ పేతురు కూడా దేవుడు వెంటనే ఆత్మీయ నేత్రాలు తెరిచి తనలో ఏదైతే చీకటి దెయ్యం ఉందో తనే చూసేలాగా దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరిచారు. అది దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం. లేకపోతే నేను ఈ వాక్యం నేను చెప్పలేను, ఇలా నిలబడలేను. ఆ వాక్యం నాకు కూడా అర్థం. దేవుడు మన పట్ల మీరు కూడా ఇలాంటి కార్యాలు చేస్తారు, మీరు వెలుగు సంబంధాలైతే. యోహాను 1వ వచనంలో కూడా ఉండదు, వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించుకున్నది అని ఉంటుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు అని ఉంది అక్కడ.
ఆది యందు వాక్యం ఉండేనా, వాక్యమే దేవుడై ఉండేనా ఉంది. ఎందుకంటే ఇక్కడ వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే ఆ సెల్ ఫోన్నే, ఆ చెడు వ్యసనాలనే, ఆ చెడుగా ఎవరైతే చేస్తారో వాళ్ళతోటే సహవాసం ఇష్టపడతారు, లోకస్తులుగా ఉండడానికి ఇష్టపడతారు. ఆ టీవీనే ఇష్టపడతారు, ఆ లోక సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికే ఇష్టపడతారు. కానీ దేవుని రాజ్యానికి ఆయన చనిపోయి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన చనిపోయి యెహోవా తండ్రి దగ్గర కుడిపార్శ నుండి పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. ఆయన వాళ్ళ కోసం మాత్రమే వస్తానని కూడా వాక్యం ఉంది. అందరి కోసం రాడు ఆయన, ఇరుకు మార్గం ఇది. కాబట్టి చిన్న మంద భయపడకండి అని చెప్తున్నారు. ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసమే వస్తున్నారు, కానీ అందరి కోసం దేవుడు అయితే రావట్లేదు. అందరినీ తీసుకెళ్ళడానికి, దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి రావట్లేదు అని కూడా వాక్యం ఉంది. మరి ముందు దేవుడు అనుమతిస్తే ముందు తర్వాత మెసేజ్లో మాట్లాడుకోవడం దేవుడికి అవకాశం ఇస్తే ఆ వాక్యము చెప్తాను. అయితే తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చే ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు తన క్రియలు గద్దింపబడకుండా తన వెలుగునొద్దకు రాడు. ఏంటంటే ఆ క్రియలు దేవుడు గద్దిస్తుంటే, ఆ వెలుగు సంబంధులు గద్దిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఆ వెలుగు సంబంధులైన సేవకుల దగ్గరికి రారు. కుటుంబంలో కూడా ఇద్దరికి వేరుగా ముగ్గురు ఉంటారనేసి నాకు వాక్యం చూసాం. దానికి కారణం ఏంటంటే యేసేను కూడా తన ఇంటి వారే మరి మాట వినలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి మీరు కిందకి ఇంటికి వెళ్ళి చదవండి, మీకు అర్థమవుతుంది ఆ మాట. అన్ని దిక్కుల దేవుడు కార్యాలు చేశారంటే, కానీ వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ దేవుడు ఏ కార్యమో చేయలేదు వాళ్ళ ఇంట్లో అని ఉంది అక్కడ వాక్యం. కాబట్టి వెలుగు దగ్గరికి రారు. ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని దేవుడు నెరవేర్చారో అప్పుడు యేసయ్యను అర్థం చేసుకున్నారు తన ఇంటి వారు. అలాగే మనం కూడా మన ఇంటి వాళ్ళతో మనం ఉండిపోలేము, మన ఉద్యోగంతో మనం ఇక్కడ ఉండిపోలేము, ఈ దేశంలోని భూమి మీద మనం ఉండిపోలేము. కాబట్టి తండ్రి చిత్తాన్ని ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో అప్పుడే దేవుని రాజ్యానికి వెళ్తామని దేవుడు ఈ విధంగా చెప్తున్నారు. యేసయ్య కూడా అలాగే ఎవరికి లోబడిపోలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నో నిందలు, అవమానాలు, దెబ్బలు, అక్కడికి ప్రాణం కూడా పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడే, ఆ వెలుగు సంబంధాలుగా ఉన్నప్పుడే అలాంటి వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళ మాటలు వింటారు. ఆ వెలుగు సంబంధమైన దేవుడితో జీవితాంతము యుగయుగాలు కూడా, శాశ్వత కాలము కూడా మనం ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్పినప్పుడు మనం ఇవన్నీ కూడా విని దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడు మనల్ని దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, మరి ప్రేమిస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. అట్టి విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించలాగా సరి చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా నాయన, ఇంతవరకు నాయన నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. నీ కృపలో భద్రపరచండి, నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డని నాయన దర్శించండి. ఇంకనూ నాయన అయా ఇంత వాక్యం ఉంది ప్రభా నాయన నేర్చుకోవాల్సింది. అయా తండ్రి మాకు నేర్పించండి, సహాయం తెచ్చండి. మీ బాధ దగ్గర గోజాడుకుంటున్నాను ప్రభా, నీ రాజ్యానికి రావాలని అయ్యా మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏ ఒక్కరు నశించకూడదని నా తండ్రి నాయన మీరు ద్వారం దగ్గరే ఉన్నారు ప్రభా. మరి నా తండ్రి మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించే నాయన మనోనేత్రాలు ప్రతి ఒక్కరికి తెరవండి. వాక్యం బాగా అర్థమయ్యి నా తండ్రి నీ ఏళ్ళ భయము భక్తి కలిగి అయ్యా నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి మీరే దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒకరే పొందుకోవచ్చని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.